ఈ దర్శనంలో సంయోగ విభాగజ పరీక్ష అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు. అంటే గుణాన్ని గురించి వివరిస్తూ అది 24 రకాలుగా ఉన్నది అని గతంలో చెప్పుకున్నాం మనం. అందులో 8, 9, 8వది సంయోగము, 9వది వియోగం. ఈ 8, 9 సంయోగ వియోగాలు. ఇందులో వియోగాన్నే విభాగము అని అంటారు. వీటిని గురించి ఈ సంయోగ వియోగాలు రెండింటిని గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ దర్శనంలో వీటికి చాలా ప్రాముఖ్యత అనేది ఇచ్చారు. సంయోగం అనేది 3 విధాలుగా ఉన్నది, అలాగే విభాగం కూడా 3 విధాలుగా ఉన్నది అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ సంయోగంలో ఉన్నటువంటి విభాగాలు, విభాగంలో ఉన్నటువంటి విభాగాలు అసలు ఏమిటి, ఇవన్నీ ఇందులో ఏం చెప్పబడింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. ముందుగా సంయోగాన్ని చూడండి. సంయోగం అనేది 3 రకాలుగా ఉన్నది అంటూ ఉన్నారు. అన్యతర కర్మజ సంయోగము, ఉభయ కర్మజ సంయోగము, సంయోగజ సంయోగము అని మొత్తం 3 రకాలుగా ఉన్నది సంయోగము అనేది అని చెప్తూ ఉన్నారు. అలాగే విభాగం కూడా 3 రకాలుగానే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ సంయోగం 3 రకాలే, విభాగం కూడా 3 రకాలేను అన్నారు. ఏమిటి ఇక్కడ ఈ విభాగము అనేటటువంటిది? అన్యతర కర్మజ విభాగము, ఉభయతర కర్మజ విభాగము, విభాగజ విభాగము. అంటే ఈ సంయోగం ఏ రకంగా అయితే చెప్పబడిందో విభాగం కూడా అలాగే చెప్పబడింది. అక్కడ అన్యతర కర్మజ సంయోగము అన్నాడు, ఇక్కడ అన్యతర కర్మజ విభాగము అన్నాడు. రెండవది ఉభయ కర్మజ సంయోగము, ఉభయ కర్మజ విభాగం. మూడవది సంయోగజ సంయోగము, విభాగజ విభాగము. ఈ రకంగా సంయోగం 3 రకాలుగాను, విభాగం 3 రకాలుగాను చెప్పడం జరిగింది అని చెప్తూ ఉన్నారు ఈ దర్శనంలో. ఏమిటిది? ముందు అన్యతర కర్మజ సంయోగము, దీన్ని చూడండి. అంటే క్రియారహితమైనటువంటి దాంతో క్రియాయుక్తమైనటువంటి సంయోగం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ఒక చెట్టు మీద ఒక పక్షి వాలింది. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పక్షి వచ్చి వాలింది. ఇప్పుడు ఆ చెట్టుకి పక్షికి ఏ రకమైనటువంటి సంయోగం ఉన్నది అంటే అన్యతరమైనటువంటి ఇతరమైనటువంటి వాటితో ఈ చెట్టుకి సంయోగము అనేది ఏర్పడింది అని చెప్తూ ఉన్నాడు. అలాగే పక్షికి కూడా పక్షితో సంయోగం ఏర్పడలా, చెట్టుతో సంయోగం ఏర్పడింది. కాబట్టి ఇతరమైనటువంటి వాటితో సంయోగము అనేది ఏర్పడింది. చెట్టుకి అంతే, పక్షికి అంతే. అంటే ఇక్కడ క్రియారహితమైనటువంటి దాంతో క్రియాయుక్తానికి సంయోగము అనేది కలిగింది అని చెప్తూ ఉన్నాడు. దీన్ని అన్యతర కర్మజ సంయోగము అని అంటూ ఉన్నాడు. అన్యతర, ఇతరమైనటువంటి వాటితో ఏర్పడినటువంటి సంయోగం అన్నమాట. ఇప్పుడు ఈ పక్షి కాస్త చెట్టు నుంచి ఎగిరిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ పక్షి అనేది చెట్టు నుంచి లేచిపోయింది, ఎగిరిపోయింది. అప్పుడు చెట్టుకి పక్షికి ఈ రెండింటికి వియోగము అనేది కలుగుతూ ఉన్నది. దాన్నే విభాగము అని చెప్తూ ఉన్నాం. చెట్టుకి పక్షికి వియోగము లేదా విభాగము అనేది ఏర్పడుతూ ఉన్నది. దీన్నే అన్యతర కర్మజ విభాగము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకా చెప్పుకోవాలంటే ఓ చెట్టు, ఓ పక్షి, ఈ రెండు కూడా విడివిడిగా ఉన్నటువంటివి, ఇతరములైనటువంటివి. ఆ ఇతరములైనటువంటి వాటితో సంయోగం కలిగిన వియోగం కలిగినప్పటికీ దాన్ని అన్యతరము అని చెప్తూ ఉన్నాడు. ఇలా అన్యతరము అని చెప్పినప్పుడు చెట్టు మీద కనుక పక్షి వాలినట్లయితే ఈ రకమైన ఈ సంయోగము అని చెప్తున్నాం. ఈ రకమైనటువంటి సంయోగానికి అన్యతర కర్మజ సంయోగము అని పేరు అంటున్నాడు. అలాగే ఇప్పుడు వాలినటువంటి పక్షి చెట్టు మీద నుంచి ఎగిరిపోయింది.
ఎగిరిపోయింది అంటే ఈ చెట్టుకి పక్షితో వియోగం అనేది ప్రాప్తించింది. దీన్ని అన్యతర విభాగజ విభాగము అని అంటూ ఉన్నాడు. అన్యతర కర్మజ సంయోగం, అన్యతర కర్మజ విభాగం. ఇవి అన్యతరము అంటే ఇతరమైనటువంటి వాటితో కలిగినటువంటి ఈ సంయోగము విభాగము. ఇది మొట్టమొదటిది. ఇక రెండోది చూడండి, ఉభయ కర్మజ సంయోగము అని అంటూ ఉన్నాడు. అలాగే ఉభయ కర్మజ విభాగము అని చెప్తూ ఉన్నాడు. ఏమిటిది? రెండు ఎద్దులు, క్రియావంతమైనటువంటి వృషభాలు. అంటే ఈ రెండు కూడా పోట్లాడగలవు, ఏదైనా పోట్లాడగలవు. ఇందాక ఉన్నటువంటి దాంట్లో ఉదాహరణలో చూడండి, ఒకటేమో క్రియావంతమైనటువంటిది, రెండోదేమో క్రియారహితమైనటువంటిది. ఎగరటం గాని వాడటం గాని పక్షే చేసింది. ఇందాక చెట్టు ఏం చేయలేదు, చెట్టు అలా చూస్తూ ఉంటుందంతే. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు వృషభాలు, ఈ రెండు ఎద్దులకి కూడా ఒకదానితో ఒకటి పోట్లాడేటువంటి శక్తి అనేది ఉన్నది. ఒకదానితో ఇంకోటి తలలు కలిపి ఢీ కొట్టుకునే శక్తి అనేది ఉన్నది. అందుకే ఇక్కడ ఈ రెండు కూడా క్రియావంతమైనటువంటివి, ఈ రెండు కూడా చేయగలవు ఆ పని. అటువంటివి రెండు గనక కలిసినా విడిపోయినా దాన్ని ఉభయ కర్మజ సంయోగము, ఉభయ కర్మజ విభాగము అని అంటారు. అంటే ఇప్పుడు ఈ రెండు ఎద్దులు కూడా ఒకదాంతో ఒకటి తలకాయలు కలిపి ఢీ కొట్టుకుంటూ ఉన్నాయి. అప్పుడది ఉభయ కర్మజ సంయోగము అంటాడు. అవి పోట్లాడుకోవడం మానేసాయి, ఉభయ కర్మజ విభాగము అని అంటూ ఉన్నాడు. ఈ రెండు పనులు చేయగలవు ఇక్కడ. ఇందాకటి ఉదాహరణలో ఒకటే పని చేయగలదు, ఎగరటం గాని వాడటం గాని ఒక పక్షి మాత్రమే చేయగలదు. అందుకని అన్యతర కర్మజ సంయోగము లేదా అన్యతర కర్మజ విభాగము అన్నాం. ఇప్పుడు ఇక్కడ రెండు చేయగలవు కాబట్టి ఉభయ కర్మజ సంయోగము లేదా ఉభయ కర్మజ విభాగము అని చెప్తూ ఉన్నాం. ఇక మూడోది చూడండి, సంయోగజ సంయోగము. అంటే ఇప్పుడు చెట్టును మనం చేత్తో పట్టుకున్నాం అంటే చేతికి ఈ చెట్టుతో సంయోగము అనేది కలిగింది. లేదు ఈ చెట్టును పట్టుకుని ఆ చెట్టు మీదకి ఎక్కాం మనం, శరీరంతో ఈ వృక్షానికి సంయోగము అనేది కలిగింది. ఇటువంటి సంయోగాన్ని సంయోగజ సంయోగము అని అంటారు. ఇప్పుడు ఈ చేతిని చెట్టు నుంచి తీసేశాం అంటే చెట్టు నుంచి దిగేసాం, చేతిని వదిలిపెట్టేశాం చెట్టుని. అప్పుడు చేతికే కాదు, చెట్టుకి శరీరానికి కూడా విభాగము అనేది ఏర్పడుతుంది. అందుకే దీన్ని విభాగజ విభాగము అని అంటారు. చేత్తో కనుక చెట్టును పట్టుకున్నట్టయితే చేతికి చెట్టుకి ఉన్నటువంటి ఈ సంయోగాన్ని సంయోగజ సంయోగము అన్నారు. ఆ చేత్తో చెట్టును కనుక మనం వదిలిపెట్టేసినట్లయితే దాన్ని విభాగజ విభాగము అని అంటూ ఉన్నారు. ఇలా సంయోగము విభాగము ఒక్కొక్క దాన్ని మూడు రకాలుగా చెప్పారు. అన్యతర కర్మజ సంయోగము, ఉభయ కర్మజ సంయోగము, సంయోగజ సంయోగము. అలాగే విభాగం కూడా అన్యతర కర్మజ విభాగము, ఉభయ కర్మజ విభాగము, విభాగజ విభాగము. మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఈ దర్శనంలో వివరించడం జరిగింది. ఇక ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పిఠరపాక పిలుపాక సిద్ధాంతాలు అని. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ఇక్కడ. ఇప్పుడు మనం పిఠరపాక పీలుపాక సిద్ధాంతాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటివి గతంలో కూడా చెప్పుకున్నాం మనం. అసలు ఏమిటి పిఠరపాకము పీలుపాకము అంటే ఏమిటి? ఇక్కడ పిఠరము అంటే కుండ, అన్నం వండుకునే కుండ. పీలు అంటే అణువు అని అర్థం. కాబట్టి పిఠరము అంటే కుండ, పీలు అంటే అణువు. పాకము అంటే అగ్ని సంయోగాన్ని పాకము అని చెప్తారు. రూపము మొదలైనటువంటి గుణాలన్నీ కూడా మార్పు చెందటానికి కారణమైనటువంటి అగ్ని యొక్క సంయోగాన్ని పాకము అని అంటారు. అది ఇక్కడ రూపాది పరావృత్తి హేతు తేజ సంయోగ పాక అని చెప్తూ ఉన్నాడు.
రూపము మొదలైనటువంటి గుణాలన్నీ కూడా మార్పు చెందటానికి కారణమైనటువంటి అగ్ని యొక్క సంయోగాన్నే మనం ఇక్కడ పాకము అని చెబుతూ ఉన్నారు. ఇది పిఠరపాకం, పీలుపాకం అంటే. వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి, అగ్నితో సంయోగం గనక చెందినట్లయితే వస్తువుల్లో గుణాలు అనేవి మారిపోతాయి. సహజం. అంటే దేనైనా సరే నిప్పులో పడేసి కాల్చినట్లయితే దాని యొక్క గుణాలు అనేవి పూర్తిగా మారిపోతాయి. అగ్నితో సంయోగం గనక చెందినట్లయితే వస్తువుల యొక్క గుణాలు అనేవి మారిపోతాయి. ఈ విషయం మనకందరికీ తెలుసు. ఇలా మారేటటువంటి క్రమంలో న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, ఈ రెండింటి మధ్య తేడా అనేది కనిపిస్తూ ఉన్నది. పాకము అవయవి అంటే అవయవాలు కలిగినది, అటువంటి దాంట్లో కలుగుతుంది అని అంటుంది న్యాయ దర్శనం. వీరి సిద్ధాంతం ప్రకారం, వీళ్ళ సిద్ధాంతం ఏమిటి అంటే పిఠరపాక సిద్ధాంతం. అసలు వీళ్ళ సిద్ధాంతాన్నే పిఠరపాక సిద్ధాంతము అని అంటారు. పిఠరము అంటే కుండ అని మనం చెప్పుకున్నాం. వంట చేసుకునేవి కుండ. న్యాయ దర్శనం ప్రకారం మట్టితో మనం కుండను తయారు చేశాము. తయారు చేసిన తర్వాత ఈ కుండని మనం కాలుస్తాం. ఆవల్లో పెట్టి ఆ కుండని కాలుస్తాం. అలా కాల్చినప్పుడు ఆ కుండకి గతంలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా నశించిపోతాయి. కొత్త గుణాలు అనేవి ఏర్పడతాయి. మట్టి కుండని తీసుకెళ్లి ఎండబెడతాం. ఎండబెట్టిన కుండని ఆవల్లో వేసి కాలుస్తాం. ఇలా కాల్చినప్పుడు ఆ కుండకి గతంలో ఉన్న గుణాలన్నీ కూడా పోయి కొత్త గుణాలు అనేవి వస్తాయి. ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే ఇది పాకము. అంటే అగ్నితో ఇది పొందేమిటి సంయోగము. కాల్చడానికి ముందు ఈ మట్టి కుండలో పరమాణువుల మధ్యన సన్నటి బెజ్జాలు అనేవి ఉంటాయి. మట్టితో తయారు చేసినటువంటి కుండలో దాన్ని ఎండబెట్టినప్పుడు ఆ అణువుల మధ్యన సన్నటి బెజ్జాలు అనేవి ఉంటాయి. ఆ బెజ్జాల్లో ఇప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని కుండని నిప్పుల్లో వేసి కాల్చామో ఈ బెజ్జాల్లో అగ్ని అనేది ప్రవేశించి దీని యొక్క గుణాలన్నీ కూడా నశించి కొత్త గుణాలు అనేవి వస్తాయి. అంటే దీని రంగు అనేది పూర్తిగా మారిపోతుంది. దాని రూపం మారిపోతుంది. రంగు అనేది పూర్తిగా మారిపోయి నల్లగా ఉండేకుండా ఎర్రగా రావటము, లేకపోతే మట్టి రంగు పోయి ఇంకో రంగు రావటము ఇలా జరుగుతుంది. ఈ విధంగా లోపల బయట కూడా కుండ అనేది గట్టిపడిపోతుంది. అలా గట్టిపడిపోయి అది పక్కమైపోయి అందులో ఉన్నటువంటి అణువులేమీ నశించవు. అలా నశించకుండా దట్టమైనటువంటి బెజ్జాలు లేకుండా అలా ఆ కుండ అనేది తయారవుతుంది. ఎప్పుడైతే ఈ కుండని మట్టి కుండని నిప్పుల్లో వేసి కాల్చామో ఆ మధ్యలో ఉన్నటువంటి సన్నని బెజ్జాలు ఉంటాయి, కంటికి కనిపించినటువంటి బెజ్జాలు. ఈ బెజ్జాలని కూడా నిప్పుల వల్ల అవి పూడిపోతాయి. పూడిపోయి ఆ కుండ రంగు కూడా మారిపోతుంది. కుండ ఏమో గట్టిపడిపోతుంది. ఈ విధంగా కుండకి అగ్ని సంపర్కం వల్ల ఈ ఘట అణువుల యందు ఒకేసారి రంగు మొదలైనటువంటి మార్పు అనేది జరుగుతుంది. రంగు మారిపోతుంది, గట్టిపడుతుంది. అందుచేత కాల్చడానికి ముందు చూసినటువంటి కుండ ఇది. ఈ విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే దానికి దీనికి కొంత తేడా అనేది మాత్రం వస్తోంది. ఏం తేడా వస్తోంది అంటే ఇదివరకు ఉన్నటువంటి కుండ కన్నా ఇప్పుడు ఈ కుండ గట్టిగా ఉంటుంది, రంగు కూడా మారిపోతుంది. కాల్చడానికి ముందు ఏ కుండ అయితే ఉన్నదో అదే కుండ ఇది. ఇందులో ఏం తేడా ఉండదు. ఇది ఈ న్యాయ దర్శనకారుల యొక్క సిద్ధాంతం. వాళ్ళు దాన్నే పిఠరపాకము అని అంటారు. పిఠరము అంటే కుండ అని చెప్పుకున్నాం కదా, పాకము అంటే అగ్నిలో వేసి కాల్చడం. అలా కాల్చడం వల్ల వచ్చేవంటి ఈ మార్పులు అన్నమాట. దాన్ని అగ్ని సంయోగాన్ని, ఇలా మార్పులు రావడానికి కారణమైనటువంటి అగ్ని సంయోగాన్ని ఇక్కడ పాకము అని పిలుస్తారు. అయితే ఇదే విషయం వైశేషికుల యొక్క దృష్టిలో కనుక మనం చూసినట్లయితే అది వేరుగా ఉంటుంది. జలము, అగ్ని, వాయువు
ఈ భూత ద్రవ్యాలు నిత్యం అవటం వల్ల వాటి యొక్క గుణాలు కూడా నిత్యాలే. అయితే ఆశ్రయం ఇచ్చినటువంటి ద్రవ్యం అనిత్యమైనట్లయితే అందులో ఉన్నటువంటి గుణాలు కూడా అనిత్యాలేను అని చెప్తూ ఉన్నాడు. అవయవమైనటువంటి భూమి యందు పాకం వల్ల కలిగినటువంటి రూపాది గుణాలు అవయవి కారణములైనటువంటి అవయవముల యొక్క గుణములు కారణమవుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే కుండను ఆవుల్లో పెట్టి కాల్చిన తర్వాత నల్లగా ఉన్నటువంటి ఈ పచ్చి కుండ కాస్త ఎర్రబడుతుంది. ఈ మార్పు సాక్షాత్తు కుండలో జరుగుతుందా లేదా, ఇది ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఇది కుండలో జరగదు అని అంటూ ఉన్నారు వైశేషికులు. ఈ మార్పు అనేది ఏమాత్రము కుండలో జరగదు. పచ్చి కుండ అనేది ఏ అణువులతో అయితే చేయబడిందో ఆ అణు సముదాయం అంతా కూడా పాకం వల్ల కుండ నుంచి ఎగిరిపోయి దాని రంగు మొదలైనటువంటి గుణాలన్నీ కూడా మారిపోతాయి. అలా మారిపోయి కొత్త అణు సముదాయము అనేది ఏర్పడి వాటి వల్ల కొత్త కుండ అనేది ఇక్కడ ఏర్పడుతోంది అని చెప్తూ ఉన్నారు. అంటే పచ్చి కుండ అనేది ఏ అణువులతో అయితే చేయబడిందో ఆ అణు సముదాయం అంతా కూడా పాకం వల్ల కుండ నుంచి ఎగిరిపోయి దాని యొక్క రంగు మొదలైనటువంటి గుణాలన్నీ కూడా మారిపోతున్నాయి. అలా మారిపోయి కొత్త అణువులన్నీ కూడా ఏర్పడి వాటి వల్ల కొత్త గుణ అనేది ఏర్పడుతూ ఉన్నది. అంటే ఇంతకు ముందు ఆవుల్లో మనం చూసినటువంటి కుండ ఇది కాదు అని చెప్పేసి అంటారు ఇక్కడ ఈ వైశేషికులు. పరమాణువుల్లో ద్వణకము అంటే 2 అణువులు, 2 అణువుల వరకు నశించిపోతాయి. అయితే పరమాణువుకు మరి నాశనం అనేది ఉన్నది అంటే పరమాణువుకి నాశనం లేదు అని చెప్తున్నారు. దీనివల్ల పరమాణువులకు ఉన్నటువంటి నల్లటి రంగు కాస్తా పోయి ఆ రంగు అనేది ఎరుపుగా అవుతున్నది, అంటే ఎర్ర రంగు అనేది ఏర్పడుతోంది అని చెప్తున్నారు. ఈ రకంగా అవయవ పాకంలో ఏర్పడక అవయవాల్లో పాకము అనేది ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారు. దీన్నే పీలుపాక సిద్ధాంతము అని అంటారు. ఇక్కడ పీలు అంటే అణువు అని అర్థం. ఇది ఈ పిఠరపాకం పీలుపాక సిద్ధాంతాలు అంటే. ఇప్పుడు ఇది మీకు చాలా ఇది క్షుణ్ణంగానే అర్థమైంది అనుకుంటాం. చూడండి ఒకసారి. పిఠరపాకము పీలుపాకము అంటే ఈ అర్థం అనేది మీకు చాలా జాగ్రత్త బాగా అర్థమైంది అని అనుకుంటాను నేను. కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఇందులో కష్టం అనేది ఏం లేదు, ఇందులో కొత్త విషయం అనేటటువంటిది ఏమీ లేదు. ఇక్కడ పిఠరము అంటే కుండ, పీలు అంటే అణువు, పాకము అంటే రూపము మొదలైనటువంటి గుణాలు మార్పు చెందడానికి కారణమైనటువంటి అగ్ని యొక్క సంయోగం. అగ్నితో కాలిస్తే దేనికైనా సరే వస్తువుకి దాని రూపం మారిపోతుంది కదా. అలా ఈ రూపం మొదలైనటువంటివన్నీ మారిపోవడానికి కారణమైనటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నినే ఇక్కడ పాకము అని అంటారు. కాబట్టి పిఠరము అంటే కుండ, పీలు అంటే అణువు, పాకము అంటే అగ్ని. ఇది ఇక్కడ చెప్పేది. ఇప్పుడు ఏం విషయం చెప్తూ ఉన్నారు. కుమ్మరివాడు కుండను తయారు చేశాడు. ఈ తయారైన కుండ ఎప్పుడు మట్టితో తయారు చేస్తాడు ఈ కుండని. ఆ తయారు చేసిన తర్వాత కుండని ఎండబెడతాడు. ఆ పచ్చి కుండ కాస్త ఎండిపోతుంది. ఈ కుండని ఆవరణలో వేసి కాలుస్తాడు. అప్పుడు ఆ కుండ ఎర్రగా తయారవుతుంది, గట్టిగా తయారవుతుంది. దాని మీద వేళ్లతో కొట్టినా సరే టకా టకా శబ్దం వస్తుంది. అందులో నీళ్లు పోసినా నీళ్లు బయటికి కారవు. ఇలా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే అగ్నిలో కాల్చడము. ఈ కాల్చినప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. 2 రకాలుగా జరుగుతుంది అని అంటూ ఉన్నారు వీళ్ళు. పిఠరపాకం అంటే ఒక పద్ధతి, పీలుపాకం అంటే ఇంకో పద్ధతి. న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం 2 దర్శనాలు ఉన్నాయి మనకి. న్యాయ దర్శనం వాళ్ళేమో పిఠరపాక సిద్ధాంతాన్ని చెప్తూ ఉన్నారు, వైశేషిక దర్శనం వాళ్ళేమో పీలుపాక సిద్ధాంతాన్ని చెప్తున్నారు. అంటే ఇలా కుండ, మట్టి కుండ ఎర్రగా రావడానికి, గట్టిపట్టడానికి కారణం ఏమిటి అంటే ఆ పిఠరపాక సిద్ధాంతం అని వాళ్ళు చెప్తున్నారు. కాదు, ఇది పీలుపాక సిద్ధాంతం వల్ల ఇలా అవుతున్నది అని ఈ వైశేషిక దర్శనం వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, పిఠరపాక సిద్ధాంతం అంటే ఏమిటి.
ఈ కుండను తయారు చేసాం, దీన్ని తీసుకెళ్లి నిప్పుల్లో వేసి కాల్చాం, ఆవలలో పెట్టి కాల్చాం. అలా కాలినప్పుడు ఏమవుతుంది అంటే అసలు ఈ పచ్చి కుండలో, పచ్చి కుండ అంటే మట్టితో తయారైన కుండ కదా, కాబట్టి అణువుల మధ్యన ఖాళీ అనేది ఉంటుంది అని అంటున్నారు. ఈ ఉన్నటువంటి ఖాళీ అంతా కూడా ఎప్పుడైతే ఈ కుండని నిప్పుల్లో వేసి కాల్చడం జరిగిందో అప్పుడు ఆ ఖాళీ కాస్త పూడిపోతుంది, కుండ యొక్క రంగు మారిపోతుంది, కుండ ఎర్రగా తయారవుతుంది, ఈ ఖాళీ కాస్త ఉండదు, దాంతో కుండ గట్టిగా తయారవుతుంది, రంగు కూడా మారుతుంది. ఇలా మారటాన్ని పీటర్-బాగ సిద్ధాంతము అని చెప్తున్నాడు. అయితే వీళ్ళంటారు ఈ పీలుపాక సిద్ధాంతంలో మార్పు అనేది కుండలో జరగదు అంటారు. ఎందుకంటే పచ్చి కుండ అనేది ఏ అణువులతో అయితే చేయబడిందో ఆ అణు సముదాయం వాళ్ళంతా కూడా ఈ పాకం వల్ల కుండలో నుంచి ఎగిరిపోతుంది అంటున్నారు. ఎప్పుడైతే ఈ కుండ నిప్పుల్లో వేసి కాల్చామో ఇందులో ఉన్నటువంటి అణు సముదాయం, గతంలో ఉన్నటువంటి అణు సముదాయం చూడండి, పచ్చి కుండలో ఉన్నటువంటి అణు సముదాయం అంతా కూడా ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయి దాని రంగు మొదలైనటువంటి గుణాలన్నీ కూడా మారిపోతాయి. అలా మారిపోయి కొత్త అణు సముదాయం అనేది వచ్చి చేరుతుంది. ఈ రకంగా కొత్త కుండ అనేది ఏర్పడుతుంది అని అంటూ ఉన్నారు. కాబట్టి అంతకుముందు మనం చూసినటువంటి కుండ ఇది కాదన్నమాట. ఇప్పుడు కొత్త కుండ అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇది పీలుపాక సిద్ధాంతము అంటే. ఈ రకంగా పీటర్-బాగ సిద్ధాంతాన్ని న్యాయ దర్శనం వాళ్ళు చెప్తూ ఉంటే పీలుపాక సిద్ధాంతాన్ని వైశేషిక దర్శనం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక మనకి ఈ వైశేషిక దర్శనంలో ఆత్మని గురించి ఏం చెప్పారు అనేటటువంటి విషయాన్ని చూద్దాం. చూడండి, న్యాయ దర్శనంలో చెప్పినటువంటి ఆత్మకి వైశేషికులు చెప్పినటువంటి ఆత్మకి పెద్దగా తేడా అనేది ఏం కనిపించట్లా. రెండు దగ్గరగా ఒకటిగా ఉన్నాయి. వైశేషికులు ఆత్మ అనేది రెండు రకాలుగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఏమిటివి? మనోవిశిష్టమైనటువంటి ఆత్మ, కేవలాత్మ. అంటే మనస్సుతో సంబంధం ఉన్నటువంటి ఆత్మ, మనస్సుతో సంబంధం లేనటువంటి ఆత్మ. ఈ రకంగా మొత్తం ఈ ఆత్మ అనేది రెండు విధాలుగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఆత్మ అనేది లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉంటుంది అంటున్నారు ఈ వైశేషికులు. దేహంలో ఉన్నటువంటి ఆత్మనే ప్రత్యేగాత్మ అని అంటారు. ఆత్మ అనేది ఎప్పుడు కూడా ప్రత్యక్షం కాదు. మానవ శరీరాల్ని గుర్తించినట్టుగా ఈ ఆత్మని గుర్తించడం అనేది జరగదు. ఆత్మను గుర్తించేటటువంటి ప్రత్యక్ష ప్రమాణము అనేది ఏది కూడా లేదు. మరి అలాంటప్పుడు ఆత్మ ఉన్నది అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి? మానవ దేహాన్ని గుర్తించినట్టుగా ఆత్మను గుర్తించడానికి ఏ రకమైనటువంటి గుర్తు లేదు ఇక్కడ. మరి అలాంటప్పుడు ఆత్మ ఉన్నది అని ఎలా చెబుతావు అని అంటూ ఉన్నారు. చూడండి, ఆత్మ ఉన్నది అని చెప్పడానికి మనకి ప్రమాణం ఏమిటి అనే అనుమానం వస్తూ ఉన్నది ఇక్కడ. తస్మాత్ ఆగామిక అంటూ ఉన్నది వైశేషికం. వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఆత్మ అనే శబ్దం ప్రయోగించబడింది. అక్కడ ఈ ఆత్మను గురించినటువంటి చర్చ కూడా జరిగింది. అక్కడ క్షుణ్ణమైనటువంటి చర్చ అనేటటువంటి జరిగిన తర్వాత ఆత్మ ఉన్నది అనేటటువంటి నిర్ధారణకు వచ్చారు వాళ్ళు. అయితే మన అనుభవం వల్ల, చూసినటువంటి ఇంద్రియాల వల్ల ఈ అనుభవ జ్ఞానానికి ఆశ్రయం అనేది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ అని తెలుస్తోంది మనకి. అనుభవ జ్ఞానానికి ఆశ్రయమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ అనే విషయం తెలుస్తోంది. అంతేగాక అహమితి శబ్దస్య వ్యతిరేకాన్ ఆగామికం. అహం అంటే నేను అనేటటువంటి శబ్దం. ఈ నేను అనేటటువంటి శబ్దము అనేది పంచభూతాల కన్నా కూడా వేరైంది. మరి ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారు అహం అనేటటువంటిది అంటే ఇది పూర్తిగా ఆత్మని ఉద్దేశించి చెప్పినటువంటిదే. అయితే ఆత్మానాత్మ మనసో సంయోగ విశేషాత్మ ప్రత్యక్షం. ఆత్మలో
ఆత్మ మనస్సుల యొక్క సంయోగం వలన సిద్ధించినటువంటి సంయోగ విశేషము వలన సంయోగ వియోగ విశేషము వలన ఆత్మ సాక్షాత్కారము అనేది అవుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆత్మలో ఆత్మ మనస్సు ఈ రెండింటికి సిద్ధించినటువంటి యోగం, ఈ యొక్క సంయోగము వియోగ విశేషాల వల్ల ఆత్మ సాక్షాత్కారము అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే యోగులకి ఆత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుంది, మిగిలినటువంటి వాళ్ళకి యోగం ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది కలగదు అని చెప్తూ ఉన్నారు. ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే వాడు యోగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి వేద ప్రమాణాల వల్ల ఈ ఆత్మల గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే వైశేషిక దర్శనంలో ఈ ఆత్మ అనేది పరమార్థ నిత్యమైనటువంటిది, ఆత్మలు అనేకాలు అని చెప్తూ ఉన్నారు. ఆత్మ ఒకటి కాదు, అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి అంటూ ఉన్నారు. వాటికి ప్రళయకాలంలో నాశనము అనేటటువంటిది లేదు, ఆత్మ నాశనం కాదు. ఆత్మ అనేటటువంటిది విభువు. విభువు అంటే లోపల బయట అంతటా కూడా వ్యాపించి ఉండేటటువంటిది, సర్వము వ్యాపించి ఉండేటటువంటిది, దాన్ని విభువు అని అంటారు. కాబట్టి ఆత్మ అనేది విభువు. వేదాంతులు ఆత్మ అనేది జ్ఞానస్వరూపము అని చెప్తూ ఉన్నారు. వేదాంతులు ఈ వైదికులు ఆత్మ అంటే జ్ఞానస్వరూపము అని చెప్తూ ఉన్నారు. వైశేషికులేమో జ్ఞానం అనేది ఆత్మ యొక్క గుణము అని చెప్తున్నారు. వీళ్ళ దృష్టిలో ఆత్మ అనే జడం, ఇది వస్తూ పోతూ ఉండేటటువంటి ఆగంతుకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటిది ఆత్మ. ఒక జీవాత్మకి ఇంకో జీవాత్మకి మధ్యలో తేడా అనేది ఉంది. ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము మొదలైనటువంటివన్నీ కూడా ఆత్మ యొక్క గుణాలేను అని చెప్తూ ఉన్నది వైశేషిక దర్శనం. అయితే మనస్సును గురించి ఈ దర్శనంలో ఏం చెప్పారో ఈ విషయం కూడా చూడండి. మనస్సును గురించి చెప్పేటప్పుడు న్యాయ దర్శనంలోనూ వైశేషిక దర్శనంలోనూ తేడా అనేది పెద్దగా ఏం కనిపించట్లా. మనస్సు అనేది ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇది పరమాణు రూపమైనటువంటి జడ పదార్థము అని చెప్తూ ఉన్నారు. మనస్సు అనేది చాలా చిన్నదైనటువంటిది, పరమాణు రూపం కలిగినటువంటిది, ఇది జడ పదార్థము. ఈ దేన్ని కూడా పుట్టించదు. అయితే ఒక్కొక్క జీవాత్మకి ఒక్కొక్క మనస్సుతో సంబంధము అనేది ఉంటుంది. జీవి ఇంకో జన్మ ఇచ్చినప్పటికీ కూడా ఆ మనస్సు అనేది జీవుడిని వెంటబెట్టి ఆ జీవుడి వెంటే ఉంటుంది, ఎక్కడికి పోదది. జీవుడిని వెన్నంటే ఉంటుంది. అంటే మనస్సు అనేది ఎప్పుడూ కూడా జీవుడితో పాటే ఉంటుంది. ఈ రకంగా మనస్సే జన్మ పరంపరలు పొందుతుంది అని చెబుతూ ఉన్నారు వైశేషికులు. మరి మనస్సు నశించదా అనే అనుమానం వస్తుంది. మనస్సు నశిస్తుంది, గతంలోనే చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే నీకు మోక్షము అనేది సిద్ధించిందో అప్పుడు మాత్రమే ఈ మనస్సు నశిస్తుంది. అప్పటి వరకు ఈ మనస్సు అనేది నిత్యంగా అలాగే ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనస్సు అనేది నిత్యమైనది. ఎంతవరకు అంటే నువ్వు మోక్షం పొందేదాకా ఈ మనస్సు అనేది నశించదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ వైశేషికులు.